श्रीमात्रे नमः। जय गुरुदत्तात्रेय नमः। या देवी सर्वभूतेषु मातृपेन संस्थिता नमस्तस्ते 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 नमो नमः। ओम गंगणपते नमः। ओम श्रीराम जय जय राम रामाय नमो नमः। मातृभ्यो पितृभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमो नमः। जय गुरुदत्तात्रेयाय नमः। యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా లగ్నాలు వాటి లక్షణాలంతా కూడా తెలుసుకునే క్రమంలో భాగంగా ఈ ఎపిసోడ్లో మనం అంతా కూడా వివిధ లగ్నాల వాళ్ళకి ఎటువంటి లక్షణాలు అనేవి ఉన్నాయో తెలుసుకుంటున్నాం. ప్రధానంగా వ్యక్తికి జాతకమే ప్రధానంగా ఉంటుంది కావున ఈ జాతకంలో ఉండే దోషాలకి పరిహారాలకంతా కూడా మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా పరిహారాలు చేయించుకుంటే కనుక జాతకరీత్యా దోషాలు ఉన్నప్పటికీ కూడా మీరు యజ్ఞాతి క్రతువులు చేసుకొని మేమంతా కూడా పరిహారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక లగ్న జాతకులంతా కూడా ఎటువంటి పరిహారాలు ఉంటాయో తెలుసుకుంటున్నాం. వృశ్చిక లగ్న జాతకులంతా కూడా ఈ యొక్క చంచలమైన స్వభావంతో మూర్ఖవత్వమైన స్వభావంతో ఉంటారు. వీళ్ళకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శరీర ఆకృతి అంతా కూడా కొంచెం బక్కగా ఉంటారు కావున వీళ్ళకి కొంచెం అనారోగ్య ఇబ్బందులతో ఉంటుంది. వీళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మనోధైర్యంతో జీవనం చేస్తూ ఉంటారు. మనోధైర్యం బాగా ఎక్కువ ఉంటుంది. చంచలం అనేది ఉన్నప్పటికీ కూడా మనోధైర్యంతో ప్రతి కార్యం కష్టపడి సంపాదించాలనే గుణం అనేది ఉంటుంది. కీర్తివంతులు సాత్వికమైన గుణంతో ఉంటారు. ప్రశాంతమైన చిత్తంతో ఉంటారు. కానీ పరిహారం అంతా కూడా చెప్పడం ఉంటుంది. కొద్దిగా వీళ్ళకి కోపం కూడా ఎక్కువగా వస్తుంది కానీ ప్రశాంతమైన జీవితం జీవిస్తూ ఉంటారు. అల్ప సంతోషులుగా ఉంటారు. వీళ్ళంతా కూడా ధనవంతులుగా కీర్తి గణిస్తూ ఉంటారు. వ్యాపార లక్షణాలు అనేవి ఉంటాయి వీళ్ళకంతా కూడా. ఇటువంటి లక్షణాలతో ఉంటారు కావున వీళ్ళకి ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో కళ్యాణాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము అభిషేకాదుల కార్యక్రమాలు మంగళవారం పూట ఆచరించడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కృత్తికా నక్షత్ర రోజున కానీ షష్ఠీ తిథి రోజు కానీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అంతా కూడా కళ్యాణ కార్యక్రమం చేసుకోవడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది. దానిమ్మ పళ్ళని దానంగా ఇవ్వాలి. బ్రాహ్మణోత్తంకి మంగళవారం పూట ఈ యొక్క కందిపప్పుని దానం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బడిపడి అప్పుల బాధల నుంచి తిరిగి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. గురుకటాక్షం కోసం ఈ యొక్క శనగల్ని దానం చేసుకోవడం వల్ల గురువారం రోజున బ్రాహ్మణోత్తములకి సంకల్పపూర్వకంగా చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడతారు. వీళ్ళు ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక లగ్న జాతకులు మీకు అపముచ్చు దోషాలు ఏమన్నా ఉన్నప్పటికీ కూడా కష్టాల నుంచి బయటపడాలంటే గొడుగుని మరియు చెప్పుల్ని దానంగా ఇవ్వాలి బ్రాహ్మణోత్తములకి. ఇదంతా కూడా చిత్రగుప్తుడికి ప్రీతికరంగా ఇస్తూ ఉంటారు కావున ఎవరైతే కష్టాల నుంచి బయటపడడానికి ఈ యొక్క నల్ల గొడుగు కానీ చెప్పుల్ని కానీ దానంగా చేస్తూ ఉంటారు. కష్టాల నుంచి బయటపడతారు. ప్రధానంగా తెల్ల గుమ్మడికాయని దానం చేసుకుంటూ ఉండాలి. ఎవరైతే తెల్ల గుమ్మడికాయని అంతా కూడా బూడిద గుమ్మడికాయని కూష్మాండ దానం అంటారు. దీన్నంతా కూడా కలభైరవ దేవాలయంలో కానీ శివాలయంలో కానీ దానంగా ఇస్తుంటారు. ఈ యొక్క బ్రాహ్మణోత్తములకి కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః నామాన్ని జపం చేసుకోండి. ఓం శరవణ భవాయ నమః. ఈ నామాన్ని ఎవరైతే జపం చేసుకుంటూ ఉంటారో కష్టాల నుంచి బయటపడి అప్పుల నుంచి బాధల నుంచి తిరిగి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా రావి చెట్టుకి 11 ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల మంచి జరుగుతుంది. మహాలక్ష్మి యొక్క ఆవిర్భావ చరిత్రని వినండి, చదవండి. తద్వారా మీకు మంచి జరుగుతుంది. అష్టైష ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా మీరు శుక్రవారం రోజున కానీ గురువారం రోజున కానీ తెల్ల ఆవాలని అంతా కూడా దేవాలయంలో దానంగా ఇస్తే కనుక మీకు మంచి జరుగుతుంది. మీకు యథాశక్తిగా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. కావున శ్రీరామ జయ జయ రామ రామ నామాన్ని అంతా కూడా జపం చేసుకోండి. ప్రతినిత్యం కూడా కష్టాల నుంచి బయటపడి మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అన్యోన్యమైన దాంపత్యం లభిస్తూ ఉంటుంది. వీళ్ళకంతా కూడా బంధుప్రీతిగా ఉంటారు. భోజన ప్రియులుగా ఉంటారు. కావున వీళ్ళంతా కూడా వృశ్చిక లగ్న జాతకులంతా కూడా ప్రధానంగా అంగారకుడు, రవి, బృహస్పతి అంతా కూడా యోగకారకులు కావున వీళ్ళకంతా కూడా గురుకటాక్షం లభించాలని చెప్పేసి మేధా దక్షిణమూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది. జయ గురు దత్తాత్రేయ నమః. శివాయ గురు నమః. జయ గురు దత్తాత్రేయాయ నమః. ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఈ యొక్క ఖర్చులు బాగా పెడుతూ ఉంటారు. ఖర్చుల నుంచి బయటపడడానికి వీళ్ళంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి శుక్రుడు బుధుడు కారకుండా అవుతాడు కావున శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకుంటే మంచి జరుగుతూ ఉంటుంది. రాహు అంతా కూడా కొంచెం దోషకారకుడుగా ఉంటాడు కావున రాహుకి ప్రీతికరంగా మినుములని దానం చేసుకోవడం వల్ల మంచి విదేశీ ఆణయోగం లభించడానికి, విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. కావున వీళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది.
ఈ యొక్క కుంభలగ్న జాతకులు ప్రధానంగా పచ్చాని ఉంగరాన్ని ధరించడం వల్ల వీళ్ళు మంచి వ్యాపార లక్షణాలు, వ్యాపారంలో మార్పులు చెందడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిహారం చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా వీళ్ళు వెంకటస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర దోష నివారణార్థం వీళ్ళంతా కూడా నల్లనముల్ని శనివారం రోజున దానం చేసుకోవడం వల్ల ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున రాహుకి దోషాలు ఏమైనా పోయినప్పటికీ ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వీళ్ళు కాలభైరవ దేవాలయంలో తెల్ల గుమ్మడికాయని దానం చేసుకోండి, మీకు మంచి జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది కావున మీ జాతకరిచ్చేటువంటి పరిహారాలు తెలుసుకోవడానికి ప్రధానంగా మా వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సంప్రదిస్తే ఇంకా జప హోమాది కార్యక్రమాలు చేపించి చండీ హోమాది కార్యక్రమాలు, దత్తాత్రేయ హోమము, కాలభైరవ హోమం అంతా కూడా ఆచరించి వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించి మీకు అంతా కూడా జాతకరిచ్చే పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా శుభమైన గడియలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి కీర్తివంతులు, గుణవంతులుగా ఉంటారు. కుంభలగ్న జాతకులు అంతా కూడా ధనవంతులుగా ధనవంత యోగంలో పుడతారు కావున మీకు మంచి జరుగుతూ ఉంటుంది. ఇటువంటి లక్షణాలతో ఉండేవాళ్ళు కుంభల జాతకులంతా కూడా పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఆ పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. యా దేవీ సర్వభూతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః శ్రీమాత్రే నమః నామాన్ని జపం చేసుకొని నిత్యమంతా కూడా ఎవరైతే పని మీద బయటికి వెళ్తూ ఉంటారో అమ్మవారి నామానంతా కూడా 108 సార్లు జపం చేసుకొని బయటికి వెళ్ళండి, మాకు మంచి జరుగుతూ ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్నంతా కూడా జపం చేసుకోండి, తద్వారా మీకు మంచి జరుగుతూ ఉంటుంది. జయ గురు దత్తాత్రేయాయ నమః. స్మరణ మాత్రేణ సంతుష్టాయ జయ గురు దత్తాత్రేయాయ నమః. ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా గురుకటాక్షం లభించి దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క పరిహారాలను అంతే కూడా చేసుకోవడం వల్ల దేవి భాగవతాన్ని కానీ ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ పఠనం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. గురుబలం అంతా కూడా మే 15వ తారీఖు తర్వాత కుంభలగ్న జాతకులకంతా కూడా లభిస్తుంది కావున గురువు మిథున రాశిలో సంచారం చేసిన తర్వాత మీకు యోగకరంగా జీవితం జీవించడానికి గోచార చక్రవశాత్తు ఆస్కారం ఉంటుంది కావున ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పేదవాళ్ళకి వస్త్రదానము, అన్నదానం చేయండి. దేవాలయంలో అన్నదానం చేసేటప్పుడు మీరు అన్నదానం చేయించడానికి దానంగా ఇవ్వండి, తద్వారా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ వాయుగురువే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృమే సంస్థిత నమస్తస్తి 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 నమో నమః జరుగుతుంది. ప్రతినిత్యం కూడా వీళ్ళు వెంకటస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర దోష నివారణార్థం వీళ్ళంతా కూడా నల్లనముల్ని శనివారం రోజున దానం చేసుకోవడం వల్ల ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున రాహుకి దోషాలు ఏమైనా పోయినప్పటికీ ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వీళ్ళు కాలభైరవ దేవాలయంలో తెల్ల గుమ్మడికాయని దానం చేసుకోండి, మీకు మంచి జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది కావున మీ జాతకరిచ్చేటువంటి పరిహారాలు తెలుసుకోవడానికి ప్రధానంగా మా వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సంప్రదిస్తే ఇంకా జప హోమాది కార్యక్రమాలు చేపించి చండీ హోమాది కార్యక్రమాలు, దత్తాత్రేయ హోమము, కాలభైరవ హోమం అంతా కూడా ఆచరించి వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించి మీకు అంతా కూడా జాతకరిచ్చే పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా శుభమైన గడియలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి కీర్తివంతులు, గుణవంతులుగా ఉంటారు. కుంభలగ్న జాతకులు అంతా కూడా ధనవంతులుగా ధనవంత యోగంలో పుడతారు కావున మీకు మంచి జరుగుతూ ఉంటుంది. ఇటువంటి లక్షణాలతో ఉండేవాళ్ళు కుంభల జాతకులంతా కూడా పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఆ పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. యా దేవీ సర్వభూతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః శ్రీమాత్రే నమః నామాన్ని జపం చేసుకొని నిత్యమంతా కూడా ఎవరైతే పని మీద బయటికి వెళ్తూ ఉంటారో అమ్మవారి నామానంతా కూడా 108 సార్లు జపం చేసుకొని బయటికి వెళ్ళండి, మాకు మంచి జరుగుతూ ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్నంతా కూడా జపం చేసుకోండి, తద్వారా మీకు మంచి జరుగుతూ ఉంటుంది. జయ గురు దత్తాత్రేయాయ నమః. స్మరణ మాత్రేణ సంతుష్టాయ జయ గురు దత్తాత్రేయాయ నమః. ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా గురుకటాక్షం లభించి దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క పరిహారాలను అంతే కూడా చేసుకోవడం వల్ల దేవి భాగవతాన్ని కానీ ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ పఠనం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. గురుబలం అంతా కూడా మే 15వ తారీఖు తర్వాత
కుంభలగ్న జాతకులకంతా కూడా లభిస్తుంది. కావున గురువు మిథున రాశిలో సంచారం చేసిన తర్వాత మీకు యోగకరంగా జీవితం జీవించడానికి గోచార చక్రవశాత్తు ఆస్కారం ఉంటుంది. కావున ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పేదవాళ్ళకి వస్త్రదానము అన్నదానం చేయండి. దేవాలయంలో అన్నదానం చేసేటప్పుడు మీరు అన్నదానం చేయించడానికి దానంగా ఇవ్వండి. తద్వారా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ వాయుగురువే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృమే సంస్థితా. నమస్తస్తే 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 నమో నమః.